హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈరోజు ఒక మంచి వీడియోతో వస్తాను. ఈరోజు అయితే మనం ఫుడ్ డొనేషన్ అయితే చేయబోతున్నాం. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే కాబట్టి ఒక 50 మందికి ఫుడ్ డొనేషన్ అయితే చేయబోతున్నాం. 50 మందికి గాను 8 కేజీల చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను. చూపించే ముందు ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం 1K అయితే దగ్గరలో ఉన్నాం. ఈ వీడియోతో 1K కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి 8 కేజీల రైసు. 8 కేజీల రైస్కి గాను 4 కేజీల చికెన్ ఇది. అలాగే ఒక 2 కేజీల ఉల్లిపాయలు, ఒక 1/4 కేజీ పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కేజీన్నర టమాటా. ఇవి వచ్చేసరికి బిర్యానీ మసాలాలు. అలాగే ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి. ఇది వచ్చేసరికి బిర్యానీ మసాలా. ఇది వచ్చేసరికి 2 లీటర్ల ఆయిల్ తెచ్చుకున్నాను. ఇదంతా అవసరం లేదు, తెచ్చుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కస్తూరి మేతి. ఇవి వచ్చేసరికి ఫ్రైడ్ ఆనియన్స్. ఇవే ఫ్రెండ్స్ మనకి చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసరికి రైస్ అయితే కొలుసుకోవాలి. ఈ గిన్నెతో అయితే కొలిచేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, రైస్ వచ్చేసరికి ఈ గిన్నెతో మనకు వచ్చేసరికి 2 గిన్నెలు అయితే అయ్యాయి. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసరికి రైస్ వచ్చేసరికి నానబెట్టుకోవాలి. ముందుగా అయితే నానబెట్టేసుకున్నాం రైస్ని. ఈ గిన్నెలోకి అయితే వేసుకొని మనం రైస్ ములిగేటట్టు మొత్తం వెనక్కి వేసుకోవాలి. ఈ విధంగా రైస్ ములిగేటట్టు వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని అయితే పక్కకి అయితే పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, రైస్ నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి చికెన్ వచ్చేసరికి మ్యాగ్నేషన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి దీనికి సరిపడా సాల్ట్, మసాలాలన్నీ వేసుకుందాం. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను, అలాగే కారం, అలాగే బిర్యానీ మసాలా. ఇది వచ్చేసరికి చికెన్ మసాలా, ఇది గరం మసాలా, అలాగే ధనియాల పొడి, అలాగే దీనిలో వచ్చేసరికి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం కస్తూరి మేతి, అలాగే కొంచెం ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మసాలాలన్నీ వేసి ఈ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసరికి దీన్ని ఒక అరగంట సేపు పక్కకు పెట్టేస్తే ఈ మసాలాలన్నీ దీనికి వచ్చేసరికి బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు మూత పెట్టేసి అరగంట సేపు అయితే పక్కకైతే పెట్టేద్దాం. ఫ్రెండ్స్, పొయ్యి వెలిగించుకున్నాను బిర్యానీ కోసం. ఇప్పుడు గిన్నె అయితే పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు గిన్నెలోకి వచ్చేసరికి లీటర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి బిర్యానీ మసాలాలు. ఇప్పుడు వచ్చేసరికి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇవన్నీ మసాలాలు కూడా ఇందులో అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇవి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఫ్రెండ్స్, అవి వేసుకొని ఒకసారి కలుపుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఇవి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వచ్చేసరికి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు వచ్చేసరికి అల్లం పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గించాను. పచ్చివాసన అనేది పోయింది. ఇప్పుడు వచ్చేసరికి టమాటా అయితే వేసేసుకుందాం. ఈ టమాటాలు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఒకసారి ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిస్తే మనకు బాగా మగ్గుతుంది. ఫ్రెండ్స్, ఈ టమాటాలు వేసుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు మగ్గించాను. మనకు వచ్చేసరికి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకుందాం. ఈ చికెన్ వచ్చేసరికి ఇందులో మొత్తం వేసేసుకుందాం. ఈ చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం.
ఈ విధంగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఫ్రెండ్స్ ఈ మూత పెట్టుకొని 5 నిమిషాలు అయితే అవుతుంది. ఒకసారి మూత తీసి కలబెట్టుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే అవి పడుతుంది. ఫ్రెండ్స్ ఈ చికెన్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించాము. మనకు వచ్చేసరికి ఈ చికెన్ హాఫ్ బాయిల్ అయితే అయ్యింది. మిగతా హాఫ్ బాయిల్ వచ్చేసరికి మనకి దమ్ములో అయితే ఉడుకుతుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం రైస్ అయితే కొలుసుకున్నాం కదా, ఆ గిన్నెతో 2 గిన్నెలు రైస్ వచ్చింది కదా మనకి బియ్యము. ఇప్పుడు ఆ 2 గిన్నెలకి 3 గిన్నెలు వాటర్ అయితే వేసుకోవాలి. ఒక గిన్నెకి 1.5 చొప్పున వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్ 2 గిన్నెల రైస్కి 3 గిన్నెలు అయితే వాటర్ వేసుకున్నాము. ఒకసారి కలబెట్టి సాల్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా ఒకసారి 2 గిన్నెలు వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని సాల్ట్ అయితే చూసుకోవాలి. సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకుండా వేసుకోవాలి. ఫ్రెండ్స్ సాల్ట్ అయితే కొంచెం పడుతుంది, వేసుకుందాం. ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని రసం పొంగే వరకు మరిగించుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, ఇది వచ్చేసరికి కస్తూరి మేతి, ఇది వచ్చేసరికి ఇందులో అయితే వేసుకుందాం. చూడండి ఎసరు అనేది తిరగబడుతుంది కదా, ఇప్పుడు ఈ 3 వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఎసరు అయితే మరిగింది కదా, ఇప్పుడు వచ్చేసరికి బియ్యం నేను శుభ్రంగా కడుక్కున్నాను, నానబెట్టుకున్నాను బియ్యం అన్ని. ఇప్పుడు ఈ ఎసరులోకి ఈ బియ్యం అయితే వేసేసుకున్నాం. ఈ రైస్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని సాల్ట్ అయితే చూసుకున్నాం. రైస్ అయితే వేసుకున్నాం కదా, సాల్ట్ చూసుకున్నాం. ఫ్రెండ్స్ మనకు సాల్ట్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఫ్రెండ్స్ ఈ మూత పెట్టుకుని 5 నిమిషాలు అయితే అవుతుంది. ఒకసారి తీసుకొని కలుపుకుందాం. ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇంకొక 3 నిమిషాలు అయితే మనం బాగా ఉడికిద్దాం మూత పెట్టేసుకొని. ఫ్రెండ్స్ ఇంకో 3 నిమిషాలు అయితే ఉడికించాను. మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్ మనకి ఎసరు అయితే కొంచెం దగ్గరికి అయ్యింది. చూసారా ఈ రైస్ వచ్చేసరికి మనకి వాటర్ అనేది బాగా ఇంకిపోయింది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు వచ్చేసరికి మంట తగ్గించుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి మీడియం మంట పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి వాటర్ అనేది ఇంకిపోయినప్పుడు ఇప్పుడు మీడియం మంట పెట్టి మరొక 10 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తీసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. చూసారా మనకు వాటర్ అనేసరికి మొత్తం ఇంకిపోయింది. చిన్న తేమ అయితే ఉంటుంది. ఆ తేమను వచ్చేసరికి దమ్ములు అయితే ఉడికించాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీనిపైన వచ్చేసరికి కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం జీడిపప్పు, ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ దమ్ పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దమ్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి మూత తీసుకొని దించేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారా మనకు వచ్చేసరికి బాగా దమ్ అయింది. ఒకసారి వచ్చేసరికి కలుపుకుందాం.
గిన్నె పట్టుకే ఫ్రెండ్స్. ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి దమ్ పెట్టుకొని దించేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి 50 బాక్స్ అయితే తీసుకున్నాము. ఈ ఒక్కొక్క దాంట్లో కూడా ఇప్పుడు ఈ బిర్యానీ అయితే వేసేస్తాను. జనం సలాన్ని వేడికి పెడితే ఏదేమవుద్ది, వేడిది పెడితే అటు ఇటు అలాగే ముందుకు అలాగే అప్పుడు మొదలు పెట్టుకున్నాం అలాగే. ఫ్రెండ్స్ మొత్తం బాక్సులు అయితే వేసేసాము. ఇప్పుడు వచ్చేసరికి కప్పులు అయితే పెట్టేస్తాము. జాన్ పెట్టు. Mira, ni que más, cancho se corta. మనమైతే ఫుడ్ చేయడానికి వెళ్తే బర్త్డే బాయ్ అన్న ఫుడ్ చేయడానికి అయితే వచ్చాం. ఆటోతో అయితే వచ్చాం. చూసారు మా బాయ్స్ ముందు ఉన్నారు. అయితే మా బాయ్స్ అయితే నడుపుతున్నారు ముందు. మనమైతే వెళ్తున్నాం వెనక్కి. ఇక్కడ చూస్తున్నాం కానీ ఎవరు కనిపించట్లేదు. సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి డొనేషన్ అయితే చేస్తాం కదా. ఇప్పుడు దాకా డొనేషన్ చేసేసి వచ్చాము. ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా కేక్ అయితే తెచ్చారు. కేక్ కటింగ్ చేస్తాము. అలాగే మా వాళ్ళందరూ ఈ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు. నేను డొనేషన్ చేశాను కదా, దానికి వచ్చేసరికి బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీరు కూడా థ్యాంక్స్ అయితే చెప్పండి. ఇప్పుడు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ డొనేషన్ చేయాలనుకుంటే చేయండి. ఎవరికైనా పర్లేదు, ఒక 5కైనా పర్లేదు. డొనేషన్ అయితే చేయాలనుకుంటే చేయండి, దానికి తప్పేం లేదు. నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఇంకేమీ కాదు, చిన్న గుర్తుగా ఉంటుంది అనేసి అంతే.